హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ బై షమ్లన్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ ప్యాన్ హీట్ అయ్యాక ఒక నేనైతే గ్లాస్‌న్నర సేమియా అయితే తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. తీసేసుకొని మనము ఈ సేమియా వచ్చేసి బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుంటే సరిపోతుంది. మాడనివ్వకూడదు. జస్ట్ సేమియా వచ్చేసి బ్రౌన్ కలర్‌లో వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు మార్కెట్‌లో వేయించిన సేమియా కూడా దొరుకుతుంది. ఆ సేమియా తెచ్చి కూడా కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే మనం సేమియా ఎంతైతే తీసుకున్నామో దాని డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉడకబెట్టుకొని దీన్ని మళ్ళీ ఉడకట్టుకోవాలి. అందుకోసం దానికంటే మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 గ్లాసుల నీళ్ళు 8 గ్లాసుల నీళ్ళు పోసేసుకొని ఉడకనిచ్చుకోవాలి. కొంచెం అందులో సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. సేమియాకి ఉప్పు పడుతుంది. అలాగే ఆయిల్ వేసుకోవడం వల్ల సేమియా అనేది ముద్దగా రాకుండా పొడి పొడిగా స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. మనం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేసుకున్నామనుకో సరిపోతుంది. ఆయిల్ వేసేసుకొని వీటిని సేమియాని 90% బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ పొంగొస్తుంది కదా, బాగా కలుపుకొని అక్కడే ఉండాలి. లేదంటే ఇమ్మీడియట్‌గా సేమియా అనేది మెత్తపడిపోతుంది. మెత్తపడనివ్వకుండా మెత్తగయిందనుకో మనకి ముద్ద ముద్దగా వస్తుంది ఎగ్ సేమియా అనేది. అందుకు మనం సేమియా ఉడకపెట్టుకునేటప్పుడే మనం వేలితోని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చూసి 90% ఉడికిందనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే వడకట్టుకున్నాను. ఉడికినాక 90% ఉడికినాక వడగట్టేసుకోవాలి. వడగట్టుకున్నాక మనం నార్మల్ ట్యాప్ వాటరే, కూల్ వాటర్ ఏం అవసరం లేదు. నార్మల్ ట్యాప్ వాటర్‌ని ఒక గ్లాస్ పైన పోసేసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల సేమియా అనేది చల్లబడిపోతుంది. ఇలా చల్లబడడం వల్ల సేమియా మనకి పొడి పొడిగా వస్తుంది. అలాగే వేడి ఉందనుకో కింద అనేది సేమియా ముద్ద కడుతుంది. అలా కాకుండా కొంచెం చల్ల వాటర్ చల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే కడాయి తీసుకోవచ్చు. లేదంటే అదే కడాయి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కలపడానికి బాగుంటుంది కదా అని ఐరన్ కడాయి పెట్టేసుకున్నాను. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇక్కడ మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకున్నామో అన్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్‌కి 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఎగ్గు తీసేసుకొని ఎగ్గుని పొరుటులాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఎగ్స్ అన్నీ పొడి చేసుకొని ఏమి కలపకుండా కొంచెం అడుగున వేడయ్యాక మనకు తెలుస్తుంది కదా, పొడి పొడిగా కాకుండా కొంచెం మనం ఎగ్ బుర్జీ ఎలా చేసుకుంటాము ముద్ద ముద్దగా లావు లావుగా పీసుల్లాగా రావాలి. ఇలా వచ్చాక మనము దీనిలోకి ఇలా పొడి పొడిగా కొట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎగ్గుకు మాత్రమే సరిపోయేంత తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీ పిల్లలు స్పైసీ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం పిల్లలు తక్కువ స్పైసీ తినారనుకో కారంతోనే సరిపోతుంది. ఇది మొత్తం నూనెలో కొంచెం బాగా వేయించేసుకొని మరీ ఎక్కువసేపు వేగిందనుకో ఎగ్ బుజ్జి అనేది పొడి పొడిగా వస్తుంది. కొంచెం ముద్దలు ముద్దలుగా కొంచెం లావు లావు పీసులుగా ఉంటే మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎగ్ బుజ్జి రెడీ అయినాక దీన్ని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగానే నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎగ్ సేమియాకి ఏవేవైతే వెజిటేబుల్స్ కావాలనుకుంటున్నామో మనం దానిలో ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నామో సేమ్ అవే వేసుకోవచ్చు. వచ్చేసి ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి. నేనైతే ఇవి మాత్రమే తీసుకున్నాను వెజ్జీస్. మీకు కావాలనుకుంటే క్యాబేజీ వేసుకోవచ్చు. ఇంకా వేరే కావాల్సినవి వేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు. మనకి నూడిల్స్‌లోకి ఏమేమి వేసుకుంటామో అవి అలా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఉన్న మాత్రమే వేసుకున్నాను. క్యాప్సికమ్, క్యారెట్‌తోని కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసేసుకొని ఇవి కొంచెం వేగడానికి కొద్దిగా కలర్ కోసం పసుపు, కొంచెం ఈ వెజిటేబుల్‌కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసేసుకొని వెజ్జీస్‌ని ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికినాయనుకో కూడా ఓవర్ కుక్ చేసినామనుకో వెజ్జీస్ అనేటివి మెత్తపడిపోతుంది. మనం తినేటప్పుడు అంత టేస్టీగా ఉండవు. 50% మాత్రమే వెజ్జీస్ మటుకు వేగాలి. ఇవి బాగా వేగాక కొంచెం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తము. వెజ్జీస్ అంతా కొంచెం బాగా వేగాక అక్కడే ఉండి చేసుకోవాలి. వితిన్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి ఆ రెసిపీ. వేగడం తొందరగా అయిపోతుంది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియా వేసేసుకొని
మొత్తం ఐ ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. మాడనివ్వకూడదు. అందుకే ఐరన్ కడాయి పెట్టుకున్నాం అనుకో మాడదు. మనం అదే స్టీల్ కడాయి గానీ, కొంచెం మందం తక్కువున్న కడాయిలు పెట్టుకున్నాం అనుకో అడుగున మాడిపోతుంది. అలా కాకుండా కొంచెం మందం ఉన్న కడాయి తీసేసుకొని ఈ రెసిపీలకి ఇలాంటి రెసిపీలకి అలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ పొరటు ఉంది కదా! అందులో వేసేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ స్పైసీ ఎక్కడ యాడ్ చేయలేదండి. సాల్ట్ కూడా యాడ్ చేయలేదు. చూసి యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సేమియా ఉడికేటప్పుడు వేసాము. కారం వచ్చేసి ఎగ్ పొట్టులో వేసాము. పచ్చిమిర్చి వేసాము. మన పిల్లలకు తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా నెక్స్ట్ వచ్చేసి దీనికి మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాల్సింది పెప్పర్ పౌడర్ అండి. టేస్ట్‌నిచ్చేది ఈ పెప్పర్ పౌడర్. అదే మిరియాల పొడిని వేసేసుకొని ఫైనల్‌గా వేసుకోవాలి. ఫైనల్‌గా వేసేసుకొని మొత్తం బాగా నీట్‌గా కలిపేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిషింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చాలా సింపుల్ రెసిపీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే రెసిపీ అంటే ఎగ్ సేమియా అని చెప్పొచ్చు. చాలా సేమియా ఉప్మా ఇష్టం పడేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా అందరికి నచ్చుతుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇమ్మీడియేట్‌గా చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. నూడిల్స్ కంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి సాస్‌లు అవసరం లేకుండా సింపుల్‌గా అయిపోయే రెసిపీ అంటే ఎగ్ సేమియా రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం సేమ్ మ్యాగీ ఎలా టేస్ట్ వస్తుందో అలాగే టేస్ట్‌నిస్తుంది. మనకి సాస్‌లు ఎక్కడ యూజ్ చేయలేదు. ఇంట్లో ఉన్న వెజ్జీస్‌తోని మాత్రమే తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ కూరగాయలు వేసేసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్తీ కూడా టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలా ఉందో తప్పకుండా ఫీడ్‌బ్యాక్ కామెంట్ చేయండి. నా ఛానల్‌ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.